హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి కదా. సో ఇప్పుడైతే ఏముంది, 2-3 రోజులు వానలు పడితే చాలు, రోడ్లన్నీ నీళ్ళే, ఇంకా ఎక్కడ చూసినా వాటరే, ఇళ్ళకి నీళ్ళు రావడం ఇదే జరుగుతుంది కదా. వర్షం పడకపోతేనేమో పడతలేదు అంటాము, పడితేనేమో ఇట్లా. ఓకే, పంటల కోసం అయితే పడాలి కదా, ఊర్లలో వాళ్ళకి పంటలు బాగుండాలంటే వర్షాలు పడాలి. ఓకే, ఇంకొక విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే, నాకు ఒకటి గుర్తొచ్చింది. మనం చిన్న ఉన్న టైంలో వర్షాలు అంటే అండి, ఇట్లా ఒక్కరోజు 2 రోజులు ఇట్లా కాదు, ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా వానలు పడతానే ఉండేవి. అప్పుడైతే ముసురులు అంటుండే దాన్ని, కంటిన్యూగా పడుతుండే అండి. స్కూల్స్ కూడా బంద్ ఉంటుండే. ఇంకా మళ్ళీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పుడు వర్షాలు పడితే ఇట్లా ఇళ్ళకి నీళ్ళు వచ్చేవి కాదు. ఇంకా ఊర్లల్లో ఇట్లా హైట్ మీద కూడా కాదు ఇల్లు కట్టేవి, నార్మల్గానే ఉంటుండే పెంకుటిల్లు, అయినా ఇళ్ళకి నీళ్ళు వచ్చేవి కాదు. అప్పుడు ఏంటంటే, జనాలు తక్కువ కావచ్చు. సో మళ్ళీ ఒకటి ఏంటంటే, చెరువులు కుంటలని ఇవి నిండుతుండే, అంతేగాని ఇళ్ళకి నీళ్ళు రాకపోతుండే. ఇప్పుడైతే వర్షం పడితే చాలు, ఇళ్ళకి నీళ్ళు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరికీ ఇంకా చాలా కష్టమే ఇప్పుడు. అప్పుడైతే అట్లుండేది, ఫుల్గా వానలు పడేవండి, 1 వీక్ వరకు పడుతుండే చాలా. ఇప్పుడు ఏముంది, అసలు ఇవి వర్షాకాలం అన్నీ అనరేమో, అట్లున్నది. 2-3 రోజులకే మనకి సిటీలలో చాలా కష్టం అయిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు అన్నీ నీళ్ళు, ఎక్కడ చూసినా నీళ్ళు, మొత్తం ఇళ్ళకే వచ్చేస్తున్నాయి, అంత ఇదవుతుంది. కానీ అప్పట్లో వెనకట చిన్న ఉన్న టైంలో అయితే వారం 10 రోజులు వానలు పడేది. ఇంకా అసలు బాగా అనిపిస్తుండే అప్పుడైతే. అంటే ఇట్లా ప్రాబ్లం ఉండేది కాదు కదా, నీళ్ళు ఇంట్లోకి రావడం అట్లా ఉండేది కాదు ఊర్లలో. చిన్న కుంటలు ఉంటాయి కదా, అవి నిండుతుండే. అప్పుడు అది బతుకమ్మ కుంటలు అంటుండే, అవి నిండిపోతుండే. తర్వాత చెరువులు, ఊరికి ఒక చెరువు కంపల్సరీ ఉంటుండే కదా, ఒక 2-3 ఊర్లకి అట్లా, ఆ చెరువు నిండిపోతుండే. మాకు అప్పుడు షామీర్పేట చెరువు అనేది ఉండేది.